ఏలూరు జిల్లా నూజివీడిలోని మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ సొసైటీపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెరుపు దాడులు చేశారు. 70కి పైగా కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపుగా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు రాజకీయ ప్రముఖులున్నట్లుగా సమాచారం. సంబంధించి ఒక పోలీసు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జోత గృహాన్ని నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ మాకు అందిన ఖచ్చితమైన సమాచారం మీద ఇలా చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసి వచ్చిన తర్వాత దగ్గరికి 150 పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జోతం ఆడుతున్నారు. అలాగే 120 కార్లు కూడా ఉన్నాయి. ఒక 50 దాకా 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ప్రాథమికంగా పరిశీలించిన మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షలు దాకానేమో క్యాష్ కనబడుతుంది. అలాగే రెండో బ్యాంకు దగ్గర ఒక 4 లక్షలు కనబడుతుంది. ఇంకొక 2 బ్యాంకుల గురించి కూడా ఆరా తీస్తున్నాము. అవి ఎక్కడికి వెళ్ళి ఏమిటని చూస్తున్నాము. మొత్తము 4 చోట్ల ఇది జరుగుతుంది. ఈ జరిగిన దీన్ని ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేయర్స్ ని రప్పించడం జరిగింది. ఏలూరు జిల్లా నూజివీడిలోని మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ సొసైటీపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెరుపు దాడులు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. వరలక్ష్మి, మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. నిన్న రాత్రి పోలీసులు సుమారుగా 11:30-12 గంటల సమయంలో ఇక్కడ దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారుగా 120 కార్లు పైచిలుకు కార్లను ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. దీంతోపాటు లోపల పేకాట ఆడుతున్న వ్యక్తుల దగ్గర నుండి ఇప్పటికే 35 లక్షల రూపాయలు డబ్బులను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి డిఎస్పీ పూర్తిగా లోతైన విచారణ చేస్తున్నారు. ఇక్కడ సుమారుగా ఇప్పటికే 70 నుండి 80 మంది వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని ఒక్కొక్కరిగా విచారణ జరిగింది. వారు ఏపీఏ కాకుండా తెలంగాణ నుండి వచ్చిన కూడా గుర్తులో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో కొంతమంది బడాబాబులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ ఇప్పుడున్న మన విజువల్లో చూస్తున్న 2 బిల్డింగ్స్లో ఇది కాకుండా మరో బిల్డింగ్ కూడా 3 బిల్డింగ్లు ఉన్నాయి. 3 బిల్డింగ్లో ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ఆటకి 1,00,000 రూపాయలు, మరో ఆటకి 50,000 చొప్పున ఒక్కొక్క రౌండ్గా ఉంటుంది. ఇటువంటి ఈ 3 బిల్డింగ్లలోనూ సుమారుగా 150 మంది వ్యక్తులు ఇక్కడ ప్రతిరోజు గత కొద్ది నెలల నుండి ఇక్కడ పేకాట ఆడుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం రావడంతో సుమారుగా నిన్న రాత్రి 10:30 గంటలకు గేటు దగ్గరికి రావడం జరిగింది. సుమారుగా 50 మంది పోలీసులు లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని లోపలికి వచ్చి 12 గంటల ఆ సమయంలో లోపలికి రావడం. ఎందుకంటే దీంట్లో ఈ కాంపౌండ్లోకి రావడానికి పెద్ద ఎత్తున ఈ లోపల ఒక డాగ్స్ని కూడా వదులుతారు. ఎందుకంటే లోపలికి కొత్త వ్యక్తులు ఎవరు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. సీసీ కెమెరాలు, అదేవిధంగా లోపల వచ్చినా సరే చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వాహకులు చేస్తున్నారు. ఈ డాగ్స్ కూడా భారీ ఎత్తున డాగ్స్ పెట్టడం, మనం పోలీసుల వద్ద ఒక సమాచారం కూడా తీసుకున్నాము. వాళ్ళు చెప్పిన సమాచారం అయితే ఈ లోపల సుమారుగా 15 నుండి 20 డాగ్స్ ఉంటాయి. అది ఒక్కొక్క డాగ్ 3 వేటాడుతుంది. అలాంటి డాగ్స్ లోపల ఉన్నాయి. అందువల్ల కొంతవరకు జాప్యం జరిగింది అని చెప్తున్నారు. కొంతమంది రాత్రి ఈ దాడులు జరిగే సమయంలో సుమారుగా ఒక 40 నుండి 50 మంది ఇక్కడి నుండి పారిపోయారు అని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే సుమారుగా 70 మంది నుండి 80 మందిని ఒక రూమ్లో పెట్టడం జరిగింది. వారిని విచారించడం, డిఎస్పీ ఆధ్వర్యంలో విచారించడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన విజయవాడకి కూసివేడు దూరంలోనే, ఎందుకంటే ఆకిరిపల్లి మండలం అంటే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా భాగంలోనే ఉంటుంది. ఇప్పుడు ఏలూరు జిల్లాలో మారింది కాబట్టి విజయవాడకి సుమారుగా 20 కిలోమీటర్ల దగ్గరలోని ఇంత భారీ వ్యవధిలో ఇక్కడ పేకాట నిర్వహిస్తున్నారంటే దీని వెనకమాల రాజకీయ పరమైన వ్యక్తులు కూడా ఉన్నారని కూడా ఒక ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమటికి ఇంత భారీ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలలో ఆడుతున్నారంటే నెలకొచ్చి కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంది. లోపల
పనిచేసే వ్యక్తులు కూడా సుమారుగా 30 నుండి 40 మందికి ఒక్కొక్కరికి 30,000 నుండి 40,000 రూపాయల జీతాలు కూడా ఇస్తున్నట్టుగా కూడా పోలీసులు మనతో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పుడు గత ఎన్ని రోజుల నుంచి వ్యవహరిస్తున్నారు. బయటికి చూస్తే ఇది ఒక సొసైటీగా ఏర్పాటు చేశారు, దీంట్లో ఆడుకుంటానికి దీనికి చిన్నపాటి పర్మిషన్లు తీసుకున్నారు అని చెప్తున్నారు. కామన్గా ఈ సొసైటీకి సంబంధించి పర్మిషన్లు ఈ గేమ్స్ ఆడుకుంటానికి ఇటువంటి పర్మిషన్లతో ఇలాంటి సొసైటీలు నిర్వహిస్తారు. అయితే లోపల ఈ ప్యాకాట పెట్టడం, టేబుల్స్ వేసి మరి లక్షల్లో ఒక్కొక్క టేబుల్కి లక్షల్లో ప్యాకాట పెట్టడం, దాంట్లో కాయిన్స్ ఏర్పాటు చేయడం, ఒక బ్యాంక్ సెక్టార్ లాగా వ్యవహరించడం, ఇదంతా అంటే ఒక ప్యాకాట ఆడే వ్యక్తి లోపల రావాలంటే దాంట్లో డిపాజిట్ చేయాలి, కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ మొత్తం ఇప్పుడు పోలీసులు అదుపులో వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకున్నారు. ఇదంతా ఎంత తగ్గింది, ఇంకా ఎంత పడేశారు అంటే కొంతమంది ఈ నిర్వాహకులు కూడా ఆ డబ్బుని అక్కడున్న వర్కర్స్కి డబ్బులు ఇచ్చి బయటికి పంపించడం కూడా జరిగింది. అయితే అది వాళ్ళని కూడా కొంతమందిని అదుపు తీసుకున్నారు, ఆ డబ్బుని కూడా రికవరీ చేశారు. అయితే ఈ మొత్తం అమౌంట్ సుమారుగా 30 లక్షల పైచీలకు ఇప్పటికైతే దొరికిందని ఇప్పటికే ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం దీని మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.